జై న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు। ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు। లబ్ధిదారుల నిరసనకి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। అసంపూర్తిగా ఉన్న ఇండ్లలో లబ్ధిదారులు ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు। స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు తీసుకువచ్చి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు। హుస్నాబాద్ పట్టణంలోనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఈ రోజున లబ్ధిదారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది। ఈ ప్రభుత్వం స్పందించి ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ పథకాన్ని పూర్తి నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం। అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి నిధులు తీసుకొచ్చి వెంటనే పనులు నిర్మాణం చేయాలని చెప్పేసి పూర్తి పని నిర్మాణం చేయాలని చెప్పి వారిని కూడా కోరడం జరుగుతుంది। అదేవిధంగా చాలా మంది నిలిపేక చాలా సంవత్సరాలు గడుపుతున్నారు। ఏదో ప్రభుత్వం ఇచ్చని చెప్పి ఆశతోని ఆ ఆశతోని లబ్ధిదారులకు వచ్చిందనే ఆశ ఈరోజు నిరాశ అయ్యే పరిస్థితి ఉన్నది। ఇల్లు లేని పరిస్థితుల్లో ఇల్లుకి రాలేని పరిస్థితి, అదేవిధంగా కట్టలేని పరిస్థితుల్లో ఇల్లుకి రాని కట్టలేని పరిస్థితుల్లో బంగారాలు, అదేవిధంగా పనికి పోయే పరిస్థితుల్లో కూలి పోయే పరిస్థితులు రోజు కష్టపడి పనిచేసి కూలీనాలు చేసుకొని ఇల్లుకి రాయి కట్టే పరిస్థితున్నది। అదేవిధంగా వర్షాకాలం రానున్నది, అందుకు అక్కడ ఉన్న సౌకర్యాలు కూడా ఇబ్బందికరంగా మారినాయి కాబట్టి వెంటనే ఆ సౌకర్యాలను పూర్తి చేసి లబ్ధిదారులు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది। రేపు లబ్ధిదారుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం।